నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఈ రోజు వరద కాలువకు నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా వచ్చి ఇవాళ వరద కాలువకు ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా నారాయణపూర్ జలాశయం ద్వారా కూడా మా రైతాంగానికి నీళ్ళు ఇచ్చి పంటలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ పంటలు ఎండిపోతూ ఉంటే గేట్లు తెరిచామని అంటే రేవంత్ రెడ్డి అక్కడక్కడ మరి ఏం గేట్లు తెరిచిండో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో కనబడతలేవు. మా వరద కాలువ అయితే కేసీఆర్ గారి పాలనలో 10 ఏళ్ళు ఈ వరద కాలువ ఒక జీవ నదిలాగా ఒక రిజర్వాయర్ లాగా దీని పక్కన ఉన్నటువంటి చెరువులను కూడా ఓటీల ద్వారా నింపుకొని ఇవాళ ప్రతి చెరువు మరి రోని ఎండలలో కూడా మే నెలలో కూడా అలుగు వారి మరి మత్తడి దుంకినటువంటి పరిస్థితి కేసీఆర్ గారి పాలనలో అద్భుతంగా మరి గొప్పగా ఇక్కడ పసిడి పంటలు పండిది కోనసీమగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నటువంటి చొప్పదండి నియోజకవర్గం తెలంగాణ వ్యాప్తంగా కూడా తిరిగి కాంగ్రెస్ పాలన వచ్చింది, కరువు తెచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పాలన గత 10 ఏళ్ల కింద ఏదైతే కరెంటు లేక నీళ్లు లేక రైతుల ఆత్మహత్యలు ఎట్లుండనో ఇవాళ అదే రైతులు మళ్ళీ ఎరువుల దుకాణం కాడిపోయి చెప్పులను లైన్లో పెడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో మన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ఊరికి చెరువులకు వాటర్ వదిలి దాని ద్వారా కాలువల ద్వారా చెరువుల నుంచి మత్తలతోని తుమ్ములతోని ఇచ్చేసి ఏ టైంలో వాటర్ అందదో ఆ టైంలో నీరును పంటకు అందించి సహకాలంలో పంటను కాపాడిండు. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక వాటర్ అనేది వస్తలేదు, అందని నీరు అనేది వాళ్ళు వదలట్లేదు. వదలక చేతికొచ్చిన పంట పొట్టకొచ్చి విత్తనాలు బయటకు వచ్చే టైంలో మొత్తం ఎండిపోయింది. ఇది ఎడిగాకుండా అయిపోయింది. ఇది కాకుండా అయిపోయి గత ప్రభుత్వంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించేదో ఈసారిగా అందిస్తారు కావచ్చు అని అదే ఆశతోని రైతు ఎంత ఉన్నదో అతనికి మొత్తం వరి వేసుకున్నాం, సాగు చేసుకొని ఇప్పుడు తీర టైంలో వాటర్ అందక ఎండిపోతుంది. అందుకనే దీనికి విషయాన్ని పరిగణించి ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వము తెలుసుకొని రైతుల గోసలను తెలుసుకొని వచ్చేసరికన్నా వాళ్ళు కరెక్ట్గా నిబంధనల ప్రకటించి వాటర్ వదలాలని కోరుకుంటున్నాం. నీరుడు ముందేటండి సార్ కాలువ వచ్చింది, మాకు ఆశకు నాటు పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక 8 ఎకరాలు నాటు వేస్తే ఒక 2 ఎకరాలు ఫస్ట్ వేసిపెట్టినా, ఇక వేసిపెట్టిన తర్వాత ఇక నా 6 ఎకరాలు పడుతుందని ఆశకు వేసుకుంటే సార్ ఇప్పుడు పడుతుంది. ఎప్పుడు పొట్టకు వచ్చింది వరి ఈ గొలుసులు సగం ఇన్నది సగం ఇన్లే, 1-2 తడి అయితే మాకు వరి పాట చేతికి వచ్చు సార్. కాలువ వస్తుందని ఆశకు పైపు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చూసినాం. ఇక చూసిన తర్వాత కాలువ వచ్చేటట్టు లేకుండా ఉంటే మళ్ళీ ఈడ అప్పు తెచ్చి ఆడ అప్పు తెచ్చి బోర్లు వేసినాం. 2 ఫస్ట్ వేసినాం, మళ్ళీ తెల్లారి 2 వేసినాం. ఆడ ఊరు తిరిగి డబ్బులు తెచ్చి కాలు బట్టి అయ్యా నోటికి వచ్చింది పంట ఎండిపోతుంది, అయ్యా మీ కాలు మగ తర్వాత పైసలు ఇరి అంటే ఊరు పోయి డబ్బులు తెచ్చి బోర్లు 4 వేస్తే 4 బోర్లు పోయినాయి సార్. మళ్ళీ 1-2 తడి వస్తే మాకు చేతికి వచ్చే పంట కథములు లేకుండా ఒక ఇత్తు లేకుండా గొలుసులు ఇన్ని టాలిపోయినట్టు గొలుసు మొత్తం ఎండిపోయినాయి సార్. మళ్ళీ కాలువ వస్తుంది ఆశకు అనుకున్నాం. నీరుడు చైన్ మిస్త్రి వస్తే దిగబడి కోసింది ఇలా ఆశకు నాటు పెట్టుకున్నావు. 2 బోర్లు ఉండే ఆ బోర్లు లేకుండా నీళ్ళు పోస్తలేవు, భూమిలో నీళ్ళు లేవు. నీరుడు 5 సార్లు కుంటలు నిండింది, అందుకనే మేము నాటు పెట్టాం సార్. ఒక ఎకరానికి 6 ఏళ్ళు చొప్పున నాటు వేపిస్తున్నాం. ఇతరం ఓట్లు 15 ఏళ్ళు అయినాయి. మళ్ళీ నాటేస్తే ఒక ఎకరానికి 6,000 రూపాయలు అయినాయి. మళ్ళీ ఆ టాటర్ దుంటే ఒక ఎకరానికి 6,000 రూపాయలు టాటర్ అని ఇచ్చినాం. ఇదంతా నష్టపోయినాం. 2 లక్షలు పెట్టుబడి నాశనం అయినాం. ఇక 1,60,000 బోరుకు పెట్టాము. ఇక నోటికి వచ్చింది పాట పోతుందని ఇక ధైర్యం చేసి బోర్ వేపిస్తే ఆ బోరు పోయినాయి సార్. మళ్ళీ అవి వరిపోయినాయి సార్. ఏటు లేకుండా నడ ఇరిగినట్టు అయిపోయింది సార్. మేము బతకలేను,
మళ్ళీ బతికేట పరిస్థితి లేకుండా దయచేసి మాకు ఎట్లా సాస్తారో మీరే గవర్నమెంట్ మీరే చూసి మాకు ఇవ్వాలి సార్. మీ దండం మీ కాలు మొక్కుతున్నాం సార్. మేము సార్ అప్పుడు మంచిగా ఉండే మాకు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ పంట 10 సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఏ గుట్ట పోయినా ఏది పోయినా నీళ్ళు బాగా పడింది, ఒడ్లు బాగా పండింది మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చినప్పుడు మాకు నీళ్ళు వస్తలేదు, పంటలు పండలేదు. ఇప్పుడు లైన్ కూడా చక్కగా వస్తలేదు సార్. ఇప్పుడు ఇదే కారణం, నీళ్ళ వల్లనే ఎండిపోయింది సార్. ఇది నీళ్ళు ఉంటే మాకు ఒక్క తడిలో 2 తళ్ళు అయితే మా పండు ఇది ఒక్క తళ్ళలో పోయింది సార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదింటే మార్పు తెస్తామని చెప్పి అన్ని దొంగ హామీలు ఇచ్చి రైతులను నట్టేట ముంచడం జరిగింది. దానికి ఉదాహరణ ఈరోజు పంట పొలాలు, చేతికొచ్చిన పొలాలు ఎండిపోయి రైతుకు మళ్ళీ పాత పురుగు మందు దాగి ఉరితాడు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు పుణ్యమాని రైతును రాజులు చేయాలనే ఒక ఆలోచనను 10 సంవత్సరాలు కష్టపడ్డ రైతు బాగుపడే టైంకు ఈరోజు మళ్ళీ పాత రోజులే ముందుకు వచ్చినాయి. ఇప్పటికైనా కూడా ఉట్టి మాటలు మాట్లాడు బంద్ చేసి ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో గతంలో పెద్దలు దయాకర్ రావు గారు రాత్రింబవళ్ళు కష్టపడి ఈ దేవరుపుల మండలానికి కూడా బాగా ఎత్తు ప్రదేశానికి కూడా రాత్రింబవళ్ళు ఎస్ఆర్ఎస్పి నీళ్లు, దేవాదుల నీళ్లను సొంత ఖర్చులతో కూడా మిషన్లు పెట్టి నీళ్ళు తెచ్చి పంటలు పండించిన ఘనత పెద్దలు దయాకర్ రావు గారు దక్కింది. ఈనాటి పాలకులు ఉట్టి ఫోటోలు వాట్సాప్లకే పరిమితమై ఎన్నో ఇబ్బందులు రైతు బంధు ఇవ్వకుండా రైతు కష్టాలు తేవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రైతులను ఆదుకొని ఎండిపోయిన పొలాలకు ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రైతులను కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.